నమ శివాయ నమ. జై మహాదేవి శంభూ శంకర. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఈ సెప్టెంబర్ నెలలో 12 రాసులకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, చేయాల్సిన కార్యక్రమం అనేది ఎక్కడి దాకా వస్తుంది, మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలు వాళ్ళకి ఎందుకు కాకోకుండా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు అయినట్టుగా అనుకుంటారు, అవి దగ్గరకు వచ్చి దూరం కావటం. ఇల్లు కట్టాలనుకుంటారు, ఇల్లు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం. ఉద్యోగ విశేషంలో కూడా అనుకుంటారు, ఆ ఉద్యోగంలో కూడా దాంట్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. అలాగా సంతాన విశేషంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. మరి ప్రేమ విషయంలో కూడా ప్రేమించిన వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి దూరం పోవటం. ఇలాంటి సమస్యలతో సతమతమైపోయి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జాతక యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది, జాతక కుండలిలో ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాను. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ పరిష్కారం అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. మకర రాశి ఫలితాలు. సెప్టెంబర్ మాసం మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి కోర్టు సమస్యల్లో కొంచెం చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది. ఇలా జీవితంలో సాకారం పడాల్సిన వాళ్ళు, హెల్ప్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలా పై అధికారులతో చాలా వరకు ప్రశంసలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ సమస్యల్లో కూడా లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ప్రేమ సమస్య చూసుకుంటే ఏ స్త్రీ విషయంలో కానీ, స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి ప్రేమించిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి ప్రేమ అభిమానం అనేది ఫస్ట్లో ఉన్న ప్రేమ అనేది మధ్యలో లేకోకుండా బ్రేక్ అయిపోతుంది. అది ఎందువల్ల అవుతుంది, దానికి కారణం ఏమిటి అనేది చూసుకుంటే అమ్మవారు పూజా బలములో ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది వాళ్ళకి పోతుంది. ఆ నమ్మకాన్ని వాళ్ళు పెట్టుకునేట్టుకైతే ఆ నమ్మకంతోనే వాళ్ళకి అవుతుంది. కానీ నమ్మకం లేదు ఏ పని కాదు ఈ ప్రపంచంలో. కాబట్టి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎన్నో అనుకుంటారు. ఆ కార్యక్రమం చివరికి రాగానే ఏదో ఒక బ్రేక్ తగులుతుంటుంది. మనస్సు శాంతి లేకోకుండా ఉంటుంది, ధైర్యశక్తి లేకోకుండా ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సతమతంగా అయిపోతుంటారు. మరి ఈ మకర రాశిలో వీళ్ళు ఉండి ఒకదాన్ని పట్టుకున్నారనుకోండి, కుంభస్థానాన్ని కొడతారు. అంటే పెద్ద స్థాయిగా నిలబడిపోతారు. పేరు, కుటుంబము, ఇల్లు, భూమి, వ్యవసాయము, పంట అన్ని విధానాలకి రాజకీయ పరంగా కానీ చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలాగా కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కార్యక్రమాలు అయ్యి కొన్ని చేతికాడికి వచ్చి నోటికి అందకోకుండా పోతుంటాయి. లక్ష్మి నిలబడుకోకుండా పోతుంటుంది, మనశ్శాంతి లేకోకుండా ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని పనులు డిస్టర్బెంట్ కావటం, ఎవరు నమ్ముతామో అటునుంచి ఇబ్బందులు కొన్ని రావటం, బంధుమిత్రులతో మన బంధువులతో కొంచెం లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం, మనశ్శాంతి లేకోకుండా కొంచెం ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం. ఇలాంటి సమస్యలతో మీరు సతమతమయ్యే వాళ్ళందరికీ మీరు కొంత ఓపిక, నిదానము, ఆలోచన అనేది ఉండాలి. ఏదన్నా ఏ విషయమైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ ముందే నాకు తెలుసు అనేట్టుగా ముందే మీరు మూవ్ కావద్దండి. దానివల్ల మీకు మంచిగా పోతారు, దాంట్లో చెడు వచ్చేస్తుంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా మీ మీద 5 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 5 గ్రహాల వల్ల మీ మైండ్, మనసు శాంతి లేకోకుండా అయిపోతుంది. చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అద్భుతమైన కొన్ని కార్యక్రమాలు, కొన్ని విజయవంతమైన విధానాలు కొన్ని రాబోతున్నాయి. కానీ
ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు లేకుండా ఆలోచించి చేయండి. కాబట్టి వీళ్ళు చేయాల్సింది శివపారాధన. శివపారాధన చేసినట్టుగా అయితే ఆ శివుణ్ణి వీళ్ళు మనస్ఫూర్తిగా పూజించి ఆ శివయ్యకి వీళ్ళకి శివ పంచాక్షరి మంత్రాన్ని వీళ్ళు పూజించినట్టుగా అయితే ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని వీళ్ళు పాటించి జపించాలి. అలాగ జపించినట్టుకైతే ఆరోగ్యము మనశ్శాంతి కలుగుతుంది. మరి ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, స్త్రీ సమస్యలు, నరఘోష, నరదృష్టి, ఉద్యోగ సమస్య, పెళ్లి సమస్య, వ్యాపార సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటి అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.